పేరెంట్స్ మీటింగ్ వెళ్తున్నారా? దానివల్ల మీకు లాభమా నష్టమా? లాభం. ఏం లాభం అవుతుంది ఆ మీటింగ్ వల్ల మీకు? వాళ్ళు ఏమైనా తప్పులుంటే మమ్మల్ని సరి చేస్తారు. టీచర్లకు ఏమైనా లాభం ఉందా నష్టం ఉందా? లాభం. మీ గురించి టీచర్ చెప్తుంటారు, మీ తల్లిదండ్రులకు ఆ టీచర్లు ప్లస్ మీ పేరెంట్స్ కలిసి కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ వల్ల మీకు లాభం. మీ డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు మీ స్కూల్ కోసం మీకు భయం ఉండాలి కదా, భయం లేదా? తప్పు చేయకపోతే సో మీరు తప్పు చేస్తున్నారా? సో బాగా చదువుతున్నారు. మీకు మిడ్ డే మీల్స్ పెడుతుందా? తల్లికి ఏమైనా వస్తుందా? ఎంతమంది మీ ఇంట్లో? 13 తప్పు 26 వచ్చింది. యూజ్ అవుతుంది. గ్రౌండ్ నుండి మరియు పైన కన్స్ట్రక్షన్ అయిపోయింది, అది కూడా తొందరగా బిల్డ్ అవ్వాలని. బట్టలు, బ్యాగ్, యూనిఫామ్, బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, అమ్మ మనసు కష్టపెట్టలేదట, భూమి మీద పట్టలేదప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, పాఠశాల చేసి రావురంతా చూసుకుంటాము. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. వాళ్ళు కొన్ని పాటల ద్వారా మీరు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చక్కగా వివరించున్నారు. మరి వాళ్ళు పాటల ద్వారా, అభినయం ద్వారా మీకు చక్కటి సమాచారాన్ని అందించారు. కొంతమంది రిసీవింగ్ బాగాలేదో అనిపిస్తున్నారు. అంటే వాళ్ళు అమ్మ గురించి చెప్పేటప్పుడు కూడా కొంతమంది నాకు ఒకరికి నవ్వుతా కనిపించారు. ఇట్లా ఇక్కడ బిడ్డ చనిపోయినప్పుడు అమ్మ నాన్న ఇచ్చేటప్పుడు అట్లాంటివి చేయకూడదు. అది మినిమం కామన్ సెన్స్. 90% బాగా విన్నట్టే కనిపించారు. దీన్ని మీ మనసులోకి తీసుకోండి. మీరు మరి ప్రమాణం కూడా చేశారు చక్కగా. బాధ్యత కలిగి ఉంటామని, గౌరవం, తల్లిదండ్రులు, టీచర్లు అట్లానే పాఠశాల పట్ల మంచి గౌరవం కలిగి ఉంటామని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారవ్వాలనేది ఈ స్వచ్ఛంద సంస్థల యొక్క ఆశయం. కాబట్టి మీ అందరూ అలా ఉపయోగకరంగా ఎదగాలని టీచర్ల అందరి తరఫున కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం.